నీళ్ళల్లోకి దూకేసిన కనక మహాలక్ష్మిని విహారీ కాపాడుతాడు. ఇక ఆ తర్వాత కనక మహాలక్ష్మి చెంప పగలగొట్టి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కనక మహాలక్ష్మి ప్రేమను అర్థం చేసుకున్న విహారీ, ఇన్ని రోజులు నేనెప్పుడూ కూడా నా స్వార్థం గురించి ఆలోచించాను. నా కుటుంబం ఒకటవ్వాలని, మా నాన్నమ్మ మాట నెరవేర్చాలని ఆలోచించాను, కానీ నీ గురించి మాత్రం ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. మన బంధం గురించి కూడా ఆలోచించలేదు. నువ్వు మాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా నీ ప్రాణాలను సైతం నా కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు చనిపోయే ముందు నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా లక్ష్మి అంటూ అక్కడున్న అమ్మవారి విగ్రహం దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఈ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, ఇకపై నేను మన బంధం గురించి ఆలోచిస్తాను, ఆ బంధానికి అండగా నిలబడతాను అని చెప్పి అలా మనస్ఫూర్తిగా కనక మహాలక్ష్మిని విహారీ భార్యగా అంగీకరిస్తాడు. తనని కౌగిలించుకుంటాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత విహారీ కనక మహాలక్ష్మిని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక వాళ్ళు కూడా ఎంతగానో సంతోషపడతారు. గౌరీ ఆదికేశవులు ఇద్దరూ కలిసి విహారీ కనక మహాలక్ష్మి చేత సంతాన లక్ష్మి పూజ జరిపిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి ప్రదక్షిణాలు చేసిరండి అని చెప్పి పంతులు గారు గౌరికి ఆదికేశవులకి చెప్పడంతో వాళ్ళు ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తూ ఉంటే ఇక అదే గుడికి పద్మాక్షి సహస్ర వాళ్ళు వస్తారు. ఇక అనుకోకుండా ఆదికేశవులు సహస్రకి డాష్ ఇవ్వడంతో ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతుంటారు. ఇక సహస్ర ఆదికేశవుల మీద చాలా కోపంగా ఉంటుంది. ఆ రోజు ఆదికేశవులు పెళ్ళాపడానికి ప్రయత్నించడంతో ఇక సహస్ర, ఆ రోజు నేను ఎంతలా బాధపడ్డానో, నా స్థానంలో మీ కూతురు ఉంటే మీకు అర్థమయ్యేది, అలాగే మా అమ్మ నాన్న స్థానంలో మీరుంటే అర్థమయ్యేదని చెప్పి సహస్ర అంటూ ఉంటే, నేను చెప్పేది నిజమమ్మా, నాకు కూడా ఒక కూతురు ఉంది, కావాలంటే అక్కడ చూడండి, నా కూతురు అల్లుడు పూజ చేస్తున్నారని చెప్పి పీటల మీద కూర్చొని ఉన్న కనక మహాలక్ష్మి వాళ్ళని ఆదికేశవులు చూపించడంతో విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు అన్న విషయం తెలుసుకొని సహస్ర పద్మాక్షి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.